మీ పేరేం పేరు? నా పేరు సురసర పరశురామ్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. నేను అయితే ఇక్కడ పాలకులు అంటూ నాకు తెలిసి రెండు విధాలుగా ఉంటారు. ఒకరేమో నిజంగా ప్రజలను కన్నబిడ్డ లెక్క చూసుకుంటూ ఉంటారు, ఒకరేమో కన్నబిడ్డ లెక్క చూసుకుంటామని చెప్పి నటిస్తూ అదే ప్రజలను పీడించుకొని తినే వ్యక్తులు ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు రెండవ కో చెందిన వీళ్ళంటే నాకు చాలా ఎంత ప్రేమ ఉందంటే తెలంగాణ ఉద్యమంలో నేను 1532 రోజులు దీక్ష చేసిన. 1532 రోజులు నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు నేను నాకు 4 ఏళ్ళు సుమారు 4 సంవత్సరాలు. అయితే నాకు 8 దీక్ష అంటే ప్రతి పండుగ రోజు నేను పండుగ చేసుకోపోయేది. ఈ విషయము ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట తాలూకాలో తిరుమలగిరి మట్టి గోడ మట్టిని అడిగినా చెప్తుంది, అక్కడ ఇటుక బిడ్డని అడిగినా చెప్తుంది, అక్కడ తిరుమలగిరి ప్రజలు చెప్తారు. నా భార్య ఉన్నది, నా భార్య నా కొడుకు నా 8 ఏళ్ళ కొడుకు కలిసి తెలంగాణ కోసం 1532 రోజులు దీక్ష చేసినాం మేము. ఎందుకు అంత పిచ్చి మరి మీకు? అయితే తెలంగాణ రావాలి నా కోరిక. అయితే ఆ తెలంగాణ తెలంగాణలో కళాకారుడు కూడా అయితే నేను తెలంగాణ ఉద్యమంలో మమేకమే పాల్గొన్న వ్యక్తి. అప్పుడు నా రూపం ఇట్లా ఉండే, నా వెంట్రుకలు ఇక్కడ వరకు ఉండే. వందలా ధూమ్ధాం చేసిన నేను. జైన్ ధూమ్ధాం కళాకారుడు లేడు కాదన్న. ఇప్పుడు మీకు సరే గోరేట అందరితో దిగినావు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఇంత కష్టపడ్డారు కదా, 1500కు పైగా రోజులు నిరాహార దీక్ష చేశారు. మీకు 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచినామంటుండు. మీ ఆస్తులు ఎంత పెరిగినాయని అడుగుతున్నాను నేను. తెలంగాణలో కదా మీరు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళ భయానికి భక్తికో మాకు పిఆర్సీ ఇచ్చారు. నా వృత్తిపరంగా చెప్తున్నాడు, సమాజం గురించి కొద్దిసేపు పక్క పెడతా. మాకు పిఆర్సీ ఇచ్చారు, మంచి జీతాలు ఇచ్చారు, మంచిగా మాకు ఏదైనా ఆపద ఉందంటే మా జీపీఎఫ్ పైసలు మేము కూడబెట్టుకునే పైసల్లో పార్ట్ ఫైనల్ కానీ లేకపోతే ఆ లోన్ తీసుకున్నా కానీ విత్ ఇన్ 1 వీక్లో శాంక్షన్ అయ్యేది, మా ఆపదలు నెరవేరేది. ఈ పుణ్యాత్ముడు వచ్చిన తర్వాత ఏమైందంటే జీపీఎఫ్ పైసలు గుర్తుపెట్టుకోండి, ఎవరియో కావి మేము దాచుకున్న పైసలు మేము తీసుకుంటానికి సంవత్సరాల కొద్దిగా పడుతుంది. ఇప్పుడు టైం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆపద వచ్చిన తర్వాత కూడా తర్వాత మా ఈఎల్స్ అనేటువంటి మాకు సౌకర్యం ఉంటుంది, అది అప్లై చేస్తే కూడా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అప్లై చేసుకుంటాను, మేము అప్లై చేసి తీసుకుంటాం మా పైసలు. నేను ఎంప్లాయ్. అయితే మమ్మల్ని పోయిన పిఆర్సీలో నా కొడుకు నోట్ కార్డు బుక్ దాదాపు సుమారుగా ఏదో అలకా లెక్క పెట్టి కూడా 5 లక్షలు మింగిండు సార్. అంటే నా ఒక్కరి పేరు నా కొడుకు నోట్ కార్డు బుక్ అనే ఒక ఉద్యమకారుడు. నా కొడుకు ఉద్యమకారుడే, నేనే కాదు. నాకు 8 ఏళ్ళ పిల్లవాడు. వా నోట్ కార్డు బుక్ 5 లక్షలు దిల్ల పుణ్యాత్తులు ఇల్లు. ఇప్పుడు 9 ఏళ్ళ కిందట మీ ఆస్తులు ఎంత ఉండే కరెక్ట్ చెప్పండి. 9 ఏళ్ళ కింద ఆస్తుల కంటే ఇప్పుడు అప్పులు ఎక్కువైంది. నెలనాడు నాకు జీతం పడతలేదు. చెప్పండి, ఇంతకు ముందు ఎన్ని ఎకరాల భూమి ఉండే? నాకు భూమే లేదు. నాకు లేదు, నాకు భూమే లేదు. నాకు అగ్రికల్చర్తో సంబంధం లేదు. మాది ఉద్యోగ కుటుంబం మాది. నేను వేతనం మీద బతికే వ్యక్తి నేను. అయితే మాకు ఫస్ట్ తారీఖు నాడు ఆంధ్రలో ఉన్నప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రులు మహానుభావులు ఉన్నప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు బాగా లేట్ అయితే 3వ తారీఖు జీతాలు పడేది. ఇప్పుడు 13 కాదు 13 కూడా దిక్కులేని పరిస్థితి వచ్చింది. 50 లక్షల ఆస్తి ఎక్కడ కొనలే. నాకు ఇల్లు ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ మాట మీకు మాట్లాడుతుంది, మీరు కొన్నారా 9 ఏళ్ళ? గవర్నమెంట్ మీకు బెనిఫిట్ చేయడం వల్ల లేదు. ఇప్పుడు నేను ఒక డిఫాల్టర్ గా బ్యాంకుల దృష్టిలో ఉన్నా. నేను వీళ్ళ పుణ్యం ఇంకొకటి అప్పులు నువ్వేమో అప్పులు సృష్టించండి ప్రజలకంటే. నేను బయటికి చెప్తున్నా మైపాల్ గారు, నేను ఈ విషయం బయటికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ముక్కు నెలకు రాస్తే తేడా వస్తే నేను ఒక్కరిని ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నా. వేలాది మంది ఎంప్లాయీస్ డిఫాల్టర్లు, వేలాది మంది ఈఎంఐలు కట్టకుండా. ఇప్పుడు వీళ్ళు పెంచి మీ పేరు ఏం పేరు అన్న? అశోక్. మీరే ఉద్యమకారులు, మీ ఆస్తులు పెరిగినా? ఏం పెరగాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని 1500 కోట్లు 9 రోజులకే. అలా ఇంకో విషయం, నిరుద్యోగులు బాధపడద్దు. గవర్నమెంట్ ఉద్యోగులు ఇప్పుడు రిటైర్డ్ అయితే వీళ్ళకి పిఎఫ్ గిఎఫ్ ఇవ్వాల్సి వస్తుందని ఒక 3 సంవత్సరాలు లేట్ చేసి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రిటైర్డ్ కాగానే పైసలు ఇవ్వాలి కదా. ఒక 3 సంవత్సరాల తర్వాత నేను ఉండనా ఉద్దేశంతో అటు పక్కగా ఒక మొత్తం ప్రిటెండ్ గా చేస్తుండే పనులని. అంటే ఉద్యోగుల ద్రోహి, నిరుద్యోగుల ద్రోహి. ఇప్పుడు నిరుద్యోగులకు 50 లక్షలు ఎవరికైనా వచ్చినాయా తమ్ముళ్ళు? మీరు చెప్పాలా, గట్టిగా చెప్పాలి. 50 లక్షల ఆస్తులు వచ్చినాయా? మరి లుచ్చగాడు చెప్పే మాటలు ఏమనాలి? మీరు ఒక పాట ధూమ్ధాం, మీరు నమ్మాలంటే మీరు ఉద్యమకారుడు అంటే మీరు ఒక పాటను డాన్సో ఏదో ఒకటి చేయాలి. అయితే నేను తెలంగాణ ఉద్యమంలో ఏ పాట తెలంగాణ ఉద్యమంలో నాకు ఇష్టమైనది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజలను మమేకం చేయడం కోసం ఏంటంటే ఏ మాత్రం అవకాశం ఇవ్వద్దు ఆంధ్ర వాళ్ళకని చెప్పి
హా. గంగ నొడిసి పడదమా గాలిని బంధిద్దామా మన పిల్లల భవిత కొరకు కొండను ఢీకొందమా అందరొకటి ఐదమా అలై బలై దిద్దమా సైదుల అటాలాడ అలవు కాడి కొద్దమా అహో జై తెలంగాణ జై తెలంగాణ అంటూ నువ్వు ఆడితే మాకే రక్తం ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకా అప్పుడు ఉద్యమం టైంలో సమయంలో అట్లే. నీ వయసు కూడా 14 ఏళ్ళు చిన్నోడివి ఆ? అయితే ప్రజల మమ్మక చేసిన సమయంలో నేను మొట్టమొదటి చౌరస్తాకు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ మిత్రులు వచ్చారు అందరం ఆ కలయిక ఒక ప్రపంచం అయిపోయింది ఆ క్షణంలోనే ఉవ్వెత్తున గీసిపోయింది ఇక్కడ మిలియన్ మార్చ్ అప్పుడు కూడా ఒక 10 నిమిషాల సమయంలోనే మేము 100 మంది ఉన్నోళ్ళం వేల మంది అయిపోయినాం అటు మిలియన్ మార్చ్ కానీ సాగరాహారంలో పాల్గొన్న జీవితం నిజంగా ధన్యమైంది నేను తెలంగాణ వస్తే నా ప్రధానంగా నేను ఆశపడ్డదంటే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నా కానీ ఈ పుణ్యాత్ములు సృష్టించిన సంపద 50 లక్షల కోట్లు కాదు 50 లక్షల నిరుద్యోగులను సృష్టించండి ఈ స్వేదం 50 లక్షల నిరుద్యోగులను సృష్టించండు దుర్మార్గం ఒకటే చెప్తున్నా గతంలో యూట్యూబ్లో నేను కేసీఆర్ డైరెక్ట్ ప్రశ్నించిన ఎన్నేళ్ళు బతుకుతావు ఎందుకు నీ ఇంత దరిద్రమైనటువంటి ఆశ నువ్వే నీ పిల్లలే బతకాలి మేము బతుకొద్దా ప్రపంచం బతుకొద్దా ఎంతమంది చదువును దూరం చేసి నీ ఒక్క కుటుంబం కోసం నీ కులం కోసం సమాజాన్ని మొత్తం బలిపెట్టిన పవిత్రమైన ఇంకోటి ఏమన్నా 2014లో పేదరికం 21.9% ఉండే దాన్ని 5.8కి తగ్గించమంటుండు మీరు ఆ పేదరికం తగ్గించిన దాంట్లో మీరు ఉన్నారా పేదరికం తగ్గడం అంటే ఎటు తగ్గింది ఎరికేనా సాగలోళ్ళకి పెట్టే మంగళోళ్ళకి కత్తి గొల్లోళ్ళకి గొర్రెలు మా ఎరకలోళ్ళకి పందులు ఇవో గీ సృష్టించాడు అలా వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం వాళ్ళు తీసుకుపోయారు గంత ఏం లేదు